చేయమని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా తెలంగాణ భవన్కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సవితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేం, మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ జెన్యున్ కాజ్, న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది. జీవితకాలం కష్టపడి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరందరూ కలిసి ఉండండి. మీ గురించి లీగల్గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వీడాలి, బయటకు రావాలి, దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించుడు కాదు, బయటకు రా, బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా చెప్పి ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ ఇయ్యి కనీసం వాళ్ళు కంటి నిండా నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వేదో మౌనంగా లోపల కూర్చుండు కాదు. దేనికోసం కల్పిస్తారు? ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి, పేదలకు మేలు చేయాలి, పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు కానీ నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి, బయటకు వచ్చి ఈ ఆలోచన, ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్లలో, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం. నీ దగ్గర అన్ని డబ్బులుంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్లకు బిల్డింగ్లు కట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు. ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ హాస్పిటల్ కట్టు, పేదలకు మంచి వైద్యం అందించు. నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటమాల్ గోళీలు లేవట, టానిక్ లేదు, గోళీలు లేవు, మందులు లేవు. ఏందయ్యా అని అడిగితే డబ్బులు లేవు సార్ అంటున్నారు. టీఎస్ఎంఐడిసికి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసేటోళ్ళు ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆపేసిండ్రు. గా మందులు కొను, పేదలకు వైద్యం అందించు. అది పెట్టి మూసీ కడతా, మూసీ సుందరీకరణ. నీ సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులాగం చేసే పని చేస్తా ఉన్నావు. ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. నీకంత చేయాలని ఉంటే ఉన్న దాంట్లో చేయి. బఫర్లకు ఎందుకు వస్తున్నావు? బఫర్లకు నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది. మరి ఆనాడు అనుమతి ఇచ్చిన అధికారులు, ఆనాడు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల చర్య తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది. ఆనాడు లేఅవుట్ అప్రూవల్ చేసింది, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా. చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద, అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మున్సిపల్ ఆఫీస్లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా.